అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న బట్టలు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఉతికిన బట్టలు అండి. ఫోల్డ్ చేశాను అనమాట. అంటే ఫోల్డ్ చేసుకోవడం మాకు రాదని అనుకుంటారేమో, దాని గురించి కదండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే కాదండి, ఆ తర్వాత జాబ్ చేసుకునే పిల్లలు ఉంటారు కదా, రూమ్స్లో ఉంటారు కదండి. వాళ్ళు ఎలా అంటే, మీరు బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత బాగా దులుపుకొని ఆరేసుకోవాలి. అవి ఎలా పడితే అలాగా చుట్ల కింద ఉంటాయి కదా, అవి అలా ఆరేసుకున్నారనుకోండి, అవి మళ్ళీ మడతలు పెట్టాలంటే నీట్గా రావు. దులుపుకొని ఆరేసుకుని తర్వాత మనం మడత పెట్టేటప్పుడు కూడా ఇలా నీట్గా సాఫీగా మడత పెడితే ఇంత నీట్గా వచ్చేస్తుంది. ఇలాగా కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మీరు పైన ఇదిగో చూడండి, షర్ట్ నీట్గా మడత పెట్టాను. ఈ షర్ట్ చూడండి ఎలా ఉన్నాయి షర్ట్స్. అంటే మీరు హడావుడిగా ఉంటారు కాబట్టి మీరు దులుపుకుని ఆరేసుకుని మళ్ళీ ఉండలు పెట్టేసుకోకుండా నీట్గా పెట్టుకున్నారనుకోండి, మీకు ఆ ఐరన్కి కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా బయట, మీకు అంత ఖాళీ కూడా ఉండదు కదా. పిల్లలు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా దులుపుకొని ఆరేసుకోవడం, తర్వాత వెంటనే మడత పెట్టుకోవడం, నీట్గా ఇలా పెట్టుకుంటే మీకు చక్కగా ఐరన్ కావాలనుకుంటేనే దీనిపైన ఒక్కసారి ఇలా అనుకుంటే సరిపోద్ది. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అలాగే జాబ్ చేసుకునే వాళ్ళకి కలిసి వస్తుందని చెప్తున్నానండి. మనం అప్పటికప్పుడు ఏదో కలిసి వస్తుంది అనుకుంటాం, కానీ మనం పక్కన లొంగలు చుట్టూ పాడేస్తే వాటిని చూస్తే విసిగి వస్తుందండి. ఎప్పుడు కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఏదైనా కూడా మనకి ఏది వేసుకోవాలో కూడా అర్థమవుతుంది అనమాట, ఇలా షెల్ఫ్లో పెట్టుకుంటే. ఓకేనండి, ఉంటాను.